ఏమి మీ సహకారంగా ఉంటుంది, బ్రహ్మాండంగా చేస్తారు. ఆ పదవి అలాంటి తప్పదనమాట. ఆ మేడం కానీ మీరు రాజ్యం అట్లా చేస్తారు. ఓ ఫర్ ఆర్గనైజేషన్, ఆ వ్యవస్థను నడపటంలో. లవ్ కాదు కదా అండి, ఎల్ ఫర్ లవ్ అండి, లవ్ కాదండి. లవ్ అంటే ప్రేమగా మామూలు చూపు, అంతేగాని అందరి మీద ప్రేమ ఆప్యాయతలు. ఆయన పలకరింపులోనే ఉందన్నమాట. పలకరించడం కూడా ఎలా పలకరిస్తాడు, చాలా అసలు అంతకుముందు ఏదైనా కోపం ఉన్నా, ఆయన ఏదైనా మీటింగ్లో సమావేశం అయినా, లేదంటే ఏదైనా అన్ని రంగాలు ఉన్నప్పుడు కూడా ఆయన మాటతోనే అన్నీ మేమర్చిపోతాం. అట్లాంటి ప్రేమ కలిగినటువంటి మంచి స్వభావం. ఎల్, ఇంకో ఎల్, కొల్లూరు ఎల్ కదా, లైకింగ్ చేస్తారు అందరినీ. లైకింగ్. యూ ఫర్ యూనిటీ, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అందరినీ కూడా ఒక యూనిటీగా చేయటం అనేది చాలా కష్టం అండి, ఎంతటి వాళ్ళకో కానీ సాధ్యపడదు. మరి అటువంటి ఘనత వీరికే తగ్గింది. ఆర్ ఫర్ రెస్పాన్సిబిలిటీ, ఆయన బాధ్యతగా ఉంటూ అందరినీ బాధ్యత చేస్తారు. అది వారి యొక్క ఉన్నటువంటి విద్య అన్నమాట. ఆయన అంతసేపటి కూడా మనకి బాధ్యత ఉండాలి. నేను చేశాను, మీరు చెయ్యాలి. ఒక రెస్పాన్సిబిలిటీగా పర్సన్. ఐ ఫర్ ఇంట్రెస్ట్, ఏది చేయాలన్నా మనం ఇంట్రెస్ట్గా చేయాలండి. ఏదో చేసాం అయిపోయింది, గోస్ టు క్రెడిట్ ఫలానా వాళ్ళకని చెబితే కాదు. ఎందుకంటే 2-3 మీటింగ్లకు వెళ్ళినప్పుడు ఆది నుంచి అంతం వరకు కూడా ఒక బాధ్యతగా, ఒక ఇంట్రెస్ట్గా చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి మన కొల్లూరు వారు. డాక్టర్ గారు ఆయన చూడగానే ఏంటో ఆ చిరునవ్వు, ఆ మందహాసం మళ్ళీ నాకు ఒక అట్రాక్షన్ ఇచ్చాను. డాక్టర్ గారు అన్నీ ఉన్నాయి. ఆ డిసీజ్ వచ్చినప్పుడు అది చూడగానే తగ్గిపోతుంది. నేను వరంగల్లో లక్ష్మీమూర్తి గారు డాక్టర్ గారు ఉన్నారండి. పెద్ద పెద్ద కార్యం ఎవరైనా సరే అది మీ క్లినిక్ చూడగానే నాకు ఒక అట్మాస్ఫియర్ వచ్చింది. అసలు ఫర్ ఇన్ఫర్ అంటే మా బావగారి పక్కనే ఉంటారండి. చాలాసార్లు వచ్చాయి. ఈ వెనకాల ఈ పాలు సందు ఉంది కదా, ఇందులో చుట్టాలు ఉన్నారు. అంటే జస్ట్ మాట చిరునవ్వుల చిలకరించి పలకరించు నతడు, చిరునవ్వులు చిలకరించి పలకరించు నతడు, అతన్ని నడవడికలోనే ఆప్యాయత గోచరించు. నడవడికలోనే ఆయన యొక్క ప్రవర్తన, ఆయన యొక్క కాండక్ట్, ఆయన అట్లా చేయబడి చూస్తే వచ్చిన పేషెంట్ కథ అయిపోయినట్టే అన్నమాట. అతని నడుపులు అంటే తగ్గిపోయినట్టు హాయ్ అనుకుంటారు. చిరునవ్వులు చిలకరించి పలకరించు నతడు, అతని నడవడిలోనే ఆప్యాయత వచ్చింది. ప్రేమ ఆప్యాయ కూర్చుంటారు. ఆతిథ్యము నిచ్చుటలోను ఆపదలో కాపు ఆడుటలోను ప్రథముడితడు. ఎమర్జెన్సీగా చూసాను అందరినీ కూడా వెంటనే పట్టు కాపాడుకుంట. ఆతిథ్యము నిచ్చు గెస్టులు ఇవాళ ఇందాక రాగానే ఆయన ఒక మాట ఉన్నారు, ఏమండి మీరు మీటింగ్ పెడతానంటే ఇక్కడ వాడుకోండి, నెక్స్ట్ వచ్చేది వాడుకోండి, కట్టబెట్టండి. అటువంటి దాన గుణం కలిగిస్తుంటామంట. ఇంకోలేదు జనరల్గా టైం లేదండి, ఇక్కడ ఏదో ఫంక్షన్ చెప్పచ్చు ఒక మాట. అంటే మనిషిని అన్నం వండిందా లేదో చూడటానికి ఒక మెతు కొట్టాలి కదండి, వారిని చూడగానే అలా ఉంటుంది. ఆతిథ్యము నిచ్చుటలోను ఆపదలో కాపాడుటలోను ప్రథముడితడు, పెద్దల సేవించుటలో పెట్టిన పేరు అతనిది, వారే డాక్టర్ సుధాకర్. మైండ్ చూడగానే అసలు అట్లా చాలా గ్రేట్ సార్. అంటే నా మాటల ద్వారానే ఆయన నడవడికి కానీ అవి కానీ గ్రాస్ చేస్తారు. ఎంతమంది స్టూడెంట్లు చూస్తుంటారు, ఎంతమందిని వాళ్ళు చాలా బాగా. ఎంత ఎత్తునకి ఎదిగిన నేమిగా అని అంతకంతకు ఒదిగి ఉండుట వీరి ఘనత. ఎంత ఎత్తునకి ఎదిగిన నేమిగా అని అంతకంతకు ఒదిగి ఉండుట వీరు ఘనత. మంచితనమునకు మారు పేరు మా అమృత ఉదయులు ఏడుకొండలు గారు. మీ పేరేంటి? భావని గారు. విజయదుర్గా భావని. ఇంటి పేరేంటి? ఎక్కటి వారు. అడిగినది ఇచ్చుటయే గాని లేదను మాటయ్యే లేదు మీకు, అడిగినది ఇచ్చుటయే గాని లేదను మాటయ్యే లేదు మీకు, చిరునవ్వు మోమున చిందింతివే గాని చిరుకోపము నేను చేరనీయు. ఎంత చిరునవ్వుతున్నారంటే ఆయన అవ్వగానే నాకేమి తెలియదు అన్నారు, ఆ లైన్ లో అడవులోకి వెళ్ళిపోయినారు.
చిరునవ్వు మోమున చిందుంతివే గాని చిరుకోపమునైనను చేరనీయవు. డాక్టర్ గారు కదా, మాధుర్యముగను సంభాషింతివే గాని పరుషవాక్యెప్పుడైనను పలుకవేవు. మాధుర్యముగను సంభాషింతివే గాని పరుషవాక్యెప్పుడైనను పలుకవెప్పుడు. ప్రజా సేవలకు సెల్ఫి నిస్వార్థ సేవ, వైద్యశాలలకు క్లబ్బులకు సెల్ఫి నిస్వార్థ సేవ తన అభివృద్ధిగాంచి తనరినావు. మీరు చేసిన పనులు ఎల్లవరి తరము వారికి ఇంటి పేరున్నారు ఎక్కటి వంశాభిధేయ. కూడా చెప్పగలుగుతున్నారు కవిత్వం. ఏదైనా కవిత్వం అంటేనే తెలుసుకోండి. ఇలా ఈ అవకాశం ఇచ్చారు, చాలా సంతోషం. అయితే నా వంతుగా మరి కొంచెం ఇంతవరకు అయితే నేనే ఆరంభించలేదు. అవకాశం వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఏదన్నా చెప్పినప్పటికీ కూడా కొంచెం వెనక ముందు లేట్ అయినా ఇప్పుడు ఏదో మనకి బాధరబందీలు మొన్నటిదాకా ఎందుకంటే మనకి పిల్లలు అటు డాక్టర్ గారికి కనుక సమాజంలో ఎంతమందికి రోజు లింక్స్ ఉంటాయో అటు మనకి పొలిటికల్ ఆస్తులు అధికారులు ఎన్నో ఉంటూ ఉంటాయి. నౌ ఫ్రీ, ఐఎమ్ రిటైర్డ్ బట్ నాట్ టైర్డ్. రిటైర్డ్ కానీ ఇందాక పోస్ట్ మాస్టర్ గారు అంటున్నారు ఏమీ లేదండి, మీరు 60లో 20 దసరా బిల్లులాగా ఉంది కాబట్టి ఏం లేదు. పెళ్ళి అయ్యి 52 ఏళ్ళు అంటే 20 చేసుకోవాలంటే 72 అయినా కూడా చూడండి ఎలా ఉన్నారు. 72లో పెళ్లి, 70లో 10th క్లాస్ చూడండి మరి అంత నేరం. కాబట్టి అందరూ కూడా మంచి సార్లు చెప్పి మీరు అనుకుంటున్నారేమో అవసరం గ్రూప్ లో పెట్టాడు 52 ఏళ్ళు. నేను 52 ఉంటాయి అనుకున్నాను. మీకు మీ పెళ్ళి 52 నేను తిరుపతిలో. కాబట్టి చక్కగా అందరూ కూడా, కానీ వారి సెలక్షనే వేరండి. కార్యదర్శిని ప్రెసిడెంట్ ఆయన విధానమే వేరు, వారి స్టైలే వేరు, వారి రూటే వేరు అన్నట్టు మొత్తానికి అందరినీ కూడా చక్కగా పెట్టి ఈ క్లబ్బుల వల్ల నలుగురు పరిచయం అయ్యి నలుగురికి సేవ చేస్తే ఇందాకన్నారు అంతకంటే మనకి మహాభాగ్యం ఏం కావాలి, అంతకంటే ఏం కావాలి. చేసుకుంటూ మీరు మధ్యలో మనసులో మాట్లాడుకుంటారు, అందరి గురించి చెప్పారు స్టేజ్ మీద, నా గురించి చెప్పలేదు అని మనసులో మాట పీకుతూనే ఉంది. చెప్తారు చూడండి. నా పేరు చంద్రరావు. జరా చంద్రరావు. నేను ఇంతకుముందు జెర్సీ చేశాను సార్. జరా చంద్రరావు ఆయన నటుడు, కవి, రచయిత, యాక్టర్, మొత్తం అన్ని అన్నిటి కూడా చంద్రుడు లేని ఆకాశానికి అందం ఉండదు, చంద్రుడు లేని ఆకాశానికి అందం ఉండదు, అలలు లేని సముద్రానికి అలజడి ఉండదు, అలలు లేని సముద్రానికి అలజడి ఉండదు, గురువు లేని విద్యకి గుర్తింపు ఉండదు, గురువు లేని విద్యకి గుర్తింపు ఉండదు, లక్ష్యము లేని జీవితానికి అర్థం ఉండదు. ఈ క్లబ్బులకి జలచంద్రరావు గారి లేకపోతే సార్థకమే ఉండదు. స్పాట్ లో చెప్పారు కదా. వారే చెప్పారు ఇందాక, ఏదైనా ఒకరికొకరు మీరు ఊరిని సెలక్షన్ చేయాలి. ఇట్లా ప్రమోషన్ ఇచ్చేసి ఏదో చేశారు సరే. కాబట్టి ఏదైనా ఏదో సరదాగా మిమ్మల్ని తీసుకొచ్చాను. కవితామృతాన్ని మనం హ్యాపీగా అందరూ సంతోషంగా ఉన్నాం, ఉండాలి. ప్రతి వాళ్ళు ఏంటంటే వారు అన్నట్టుగా నేను చేయలేను, నా వల్ల కాదు అంటారు. దాన్ని నేను పూర్తి వ్యతిరేకండి. చేయగలను, ఐ కెన్ డూ ఎనీథింగ్. ఎందుకు చేయలేమండి? ఇందాక నేను వచ్చే ముందే వారు మాట్లాడుతున్నారు, బ్రహ్మాండంగా మాట్లాడారు. చేయగలరు, కానీ ఏంటంటే ఒక భయం అనేది మనలో ఉంది, చేయలేమేమో. వారు ఏమన్నా ముందుగా ఫస్ట్ ఏమండి అన్నారు, కానీ ఎలా చేస్తారు? అదే ఏదైనా ఆపరేషన్ లేదా ఏంటంటే కట్ ఎలా చేస్తారు? ఏదైనా సరే మన చేతిలోనే ఉంది. కాబట్టి చక్కగా అందరం మంచిగా కలుసుకుంటూ మన యొక్క భావాన్ని తెలుసుకుంటూ మన ఫ్యామిలీస్, మన పిల్లలు అందరూ ఎల్లప్పుడూ కూడా సంతోషంగా ఉంటుంటూ ఆనందంగా ఉంటూ చూడండి నిండుకుండా ఆయన తొణకలు అర్థమైందా? ఆయన అంత చేతలే అన్నమాట.
కాబట్టి ఇట్లా అందరూ కూడా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ రోజున సరదాగా కనీసం ఏదో 2 మాటలు లేకపోతే ఇంట్లో కూర్చుంటే ఎంతసేపటికి ఆ పుస్తకాలు చదువుకుందామా, ఇది చదువుకుందామా, ఇది చేద్దామా అనేది తప్ప బయటకు వస్తేనే ప్రపంచం, బయటకు వస్తేనే మంచిది. ఆంజనేయులు గారితో చాలాసార్లు ఫోన్లో మాట్లాడానండి మీతో. మనం అక్కడ కూడా కలుసుకున్నాం, తుమ్మలపల్లి కళాక్షేత్రంలో కలుసుకున్నాం. మీరు ఫోన్లో రెస్పాన్స్ ఇస్తూ ఉండేవాళ్ళు, మంచిగా కాబట్టి మీ అందరికీ మరొక రండి నమస్తే ధన్యవాదాలు. చక్కగా సెలవు తీసుకుంటాం.